చేసిందే దరిద్రమైన తప్పు. ఒక 17 ఏళ్ల మైనర్ అమ్మాయి పైన ఇంత ఘోరమైన ఘాతుకానికి బాలుపడితే బండి సంజయ్ గారు మీకు ఇదేం న్యాయమయ్యా? ఇది లేకపోతే ఎందుకు ఇంత అన్యాయంగా బిహేవ్ చేస్తున్నారు? నిన్న గుండెలు బాదుకొని మరీ చెప్తున్నారే, నన్ను ఫామ్ హౌస్లో ఉన్న చిట్టెలుక అని ఇంతకీ చిట్టెలుక ఎవరు? ఫామ్ హౌస్లో ఉన్న చిట్టెలుక అంటే మీరు అంటున్నది ఏంటి? ఎప్పటి నుంచో మీకు ఈటెల రాజేందర్కి ఒక కోల్డ్ వార్ జరుగుతుంది కాబట్టి ఇదంతా ఈటెల రాజేందరే చేపించాడు అనే ఒక భ్రమలో ఉన్నారా? ఎవరు ఎందుకు చేపిస్తారు? ఫస్ట్ మన బంగారం సక్కమైందైతే, మన ఇంట్లో బంగారం మంచిదైతే మనకి ఇవన్నీ ఎందుకుంటాయి? ఎవరు మీ మీద కక్ష కట్టి చేపిస్తారు? మీ మీద వేసిందే రాజకీయ నెపం కాదు, అది మీ మీద కాదు, మీ సుపుత్రుడి మీద, అది కూడా నెపం కాదు, వాస్తవాన్ని. దాన్ని ఎందుకు మీరు గుండెలు బాదుకుంటున్నారు? మీరు అదే వేదిక పైన ఇంకొక స్టేట్మెంట్ మీరు చాలా తప్పు చేసిరు. మోదీ ముందరనే మీరు చాలా గౌరవంగా నా కొడుకు తప్పు చెయ్యలేదు, తప్పు చేస్తే నేనే దగ్గరుండి జైలుకు పంపిస్తా, లేకపోతే నేనే దగ్గరుండి నడి బజార్లో ఉరిదీస్తా, లేదు అని అంటే మీ కొడుకు తప్పు చెయ్యలేదు అన్న నమ్మకం మీకు గనక ఉంటే నేను మీరు అప్పుడెప్పుడో పోయి ఆడ చార్మినార్లో ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారి మీద ప్రమాణం చేసిరు కదా, ఇప్పుడు కూడా నిన్న సభలో గదే మాట మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు దేనికైనా దేవుని మీద వేస్తారు కదా, ప్రతిదానికి జై శ్రీరామ్ అంటారు కదా. సో మీరు గతంలో చార్మినార్ అమ్మవారి దగ్గర ప్రమాణం చేసినట్టుగా అక్కడే మీరు కూడా చెప్పాల్సి ఉంటుంది నా మోదీ గారి ముందనే. ఎందుకు అనవసరంగా మీరు గుండెలు మాదుకుంటారు? మీ ఫేస్లో ఒక ఫ్రస్ట్రేషన్ కనిపించింది. మీరు 8వ తేదీన ఇష్యూ బయటకు వస్తుందని చెప్పే ఒక 2 రోజుల ముందు నుంచే టాపిక్ డైవర్షన్ డ్రామా ఆడిరన్న విషయం కొంచెం లేటుగా అర్థమైపోయింది తెలంగాణ ప్రజలకి. ఇది అందరికీ తెలిసిపోతుంది. ఈరోజు ఎవరైతే నిజాలు బయట పెడుతున్నారో వాళ్ళ మీద కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తుంటే కూడా అర్థమవుతుంది మీరు ఈ కేసుని ఏ రకంగా తప్పించాలి అని చూస్తున్నారని చెప్పేసి. ఇవాళ సిట్ విచారణ, ఈ సిట్ విచారణ వల్ల వాళ్ళకి న్యాయం జరుగుతుందా? మీరు ఆఖరికి తప్పు చేసింది మీ కొడుకని అక్కడ బాధితురాలు చెప్తుంటే మీరు తిరిగి మళ్ళీ బెదిరింపులు చేస్తున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు. నాతో పెట్టుకుంటే మీరు ఉండరు, మీరు అడ్రస్ లేకుండా పోతారు, ఎంతో కొంత తీసుకోననివ్వండి లేకపోతే మీరు అనేసి ఇప్పటికీ వాళ్ళని కాంప్రమైజింగ్ ఫస్ట్ అనుకున్నారు. అది రాకపోయేసరికి వాళ్ళ కూతురు మీ క్యారెక్టర్ మీద దెబ్బ కొట్టి వాళ్ళని మీ కుటుంబాన్ని మొత్తం లేపేస్తామని బెదిరించి అడ్రస్ లేకుండా చేస్తామని చెప్పి మీరు ఉన్న ఫలంగా మీరు ఈ రాష్ట్రాన్నే వదిలిపోవాలని బెదిరిస్తున్న నేపథ్యము ఇది ఇంకా మీకు చిక్కుముళ్ళగా కావట్లే, మెడ కుచ్చులాగా బిగించుకోవట్లే. అరే నేను ఎందుకు దీన్ని ఇంత సీరియస్గా తీసుకుంటున్నాను? మెడకు నా కొడుకు మెడకే కదా ఉచ్చులాగా బిగించుకుంటుంది. జరిగిందేదో జరిగిపోయింది, ఇంతటితో నా కొడుకు చట్టాలంటే ఏంటి, బాధ్యత అంటే ఏంటి, జైళ్ళు అంటే ఏంటి, ఆడపిల్లలంటే ఏంటి, జల్సాలంటే ఏంటి, ఏ రకంగా సొసైటీలో బతకాలని ఇప్పటికైనా నేర్పిస్తానని మీరు అనుకుంటే గుండెలు బాదుకోవడం కాదు, గుండె మీద చెయ్యేసుకొని మీరు కనుక ఆ మాట అనుకుంటే ఇప్పటికైనా మీ గౌరవం నిలబడుతుంది. కానీ మీరు మాట్లాడుతున్న ప్రతి మాట, మీరు బెదిరిస్తున్న విధానము, మీ కొడుకు తప్పించుకుంటున్న విధానం కావచ్చు, వీటన్నిటి వల్ల రాజకీయ భవిష్యత్తు శూన్యమవుతుంది తప్ప మీరు నిజాలు బయట పెట్టిన వాళ్ళ మీద దాడి చేపిస్తామో వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తామంటే తిరిగిపోయేదంతా మీ పరివే అని మాత్రం గుర్తుంచుకోండి.